ఇలాంటి హెవీ మొహమ్మల్ శారీసు ఎలా కట్టుకోవాలో ఇంత నీట్గా మనం ఈ వీడియోలో చూసేద్దాం. ఎందుకనంటే ఇవి అంత తొందరగా అనగవన్నమాట, చాలా కష్టం. ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ మనం చీరనంతా కూడా నీట్గా విప్పి చూసుకుందాం. ఎడం చేతిలో ఉండేదేమో కట్టు చెంగు, కుడి చేతిలో ఉండేదేమో పళ్ళుపాటు అన్నమాట. అది ఒక్కటి బండ గుర్తు పెట్టుకోవాలి. ఇక్కడి నుంచి నీట్గా మనం బెల్లీ బటన్ పక్క నుంచి నీట్గా టక్ చేసుకుందాం. బెల్లీ బటన్ పక్క నుంచి ఎందుకు టక్ చేసుకోవాలి అంటే, మనం కొద్దిగా బొద్దుగా ఉండే వాళ్ళకి ప్లీట్స్ తక్కువ వస్తాయి కదండి, అందుకని నేను పక్క నుంచి అని చెప్తున్నాను. నీట్గా ఎదర పార్ట్ అంతా, మిడిల్ ప్లీట్స్ పెట్టుకునే పార్ట్ అంతా ఎదర పెట్టేసి మళ్ళీ కట్టు చెంగుని మళ్ళీ రౌండ్గా ఒక టక్ చేసుకుని ఫ్రంట్కి తీసుకొచ్చుకుందాం. ఇక్కడి నుంచి షోల్డర్ నుంచి ఒక పిన్ అయితే మెజర్ చేసుకుందాం. ఎందుకనంటే మనం మెజర్ చేసుకుంటే ఎక్కడ వరకు పెట్టుకోవాలి అనేది ఒక ఈజీ ప్రాసెస్గా ఉంటుందని నేను ప్రతిసారి కూడా పళ్ళు పట్టు అనేది అక్కడ మెజర్ చేసి చూపిస్తున్నా. అక్కడి నుంచి ఒక టక్ చేసుకొని ఇప్పుడు నేను చూపించే విధంగా పళ్ళు పట్టుకి ప్లీట్స్ పెట్టేసుకుందామండి. ఎందుకనంటే ఇది ఎవరైనా హెల్ప్ ఉంటే పెట్టచ్చు, ఎవరు హెల్ప్ లేకపోతే చైర్ సహాయం కానీ లేకపోతే డోర్ సహాయంతోనైనా పెట్టుకోవచ్చు. ఎందుకంటే ఇది అంత తొందరగా మనం పెట్టాలి అన్న చేతికి అనగవన్నమాట. చాలా మందంగా ఉంది ఈ శారీ. మీకు వీడియోలో చూడడానికి నార్మల్గానే ఉందన్నమాట. చూడండి, నేను అది పెట్టినా కూడా ఎలా విడిపోతున్నాయో, కొద్దిగా టైం టేకింగ్ పని అన్నమాట. ఇక్కడ నేను ఒకైతే పిన్ పెట్టేసుకున్నాను. ఇక్కడ నుంచి నేను చూపించిన విధంగా చిన్న చిన్నగా పెట్టుకుంటూ నీట్గా మనం దాన్ని ఒక్కొక్క సేఫ్టీ పిన్ అనేది పెట్టుకుందాం. ఎందుకనంటే అది మనం సేఫ్టీ పిన్ అన్ని పెట్టాలా అని మీరు అడగచ్చు నన్ను. ఎందుకనంటే అది ఆగదు కాబట్టి నేనైతే అన్ని పిన్నులు పెట్టినా, లేకపోతే గంపగా అయిపోతుంది ఆ కట్టు చెంగు. అందుకని దీనికి ఎక్కువ శాతం ఇలాంటి శారీస్ ఉంటే కనుక మీరు బాక్స్ ఫోల్డింగ్ మీకు వస్తే కనుక ముందే బాక్స్ ఫోల్డింగ్ చేసేసుకోండి. రాకపోతే చేపించుకోండి, లేకపోతే ఇలా ట్రై చేయండి. ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో వాళ్ళు ఫస్ట్ సారి సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇలాంటి వీడియోస్ ఎన్నో మంచి మనం వీడియోలో తీసుకురాబోతున్నాం. టిప్స్ అండ్ ట్రిక్స్తో మీకు తెలియజేయబోతున్నాం. ఇప్పుడు ఇది షోల్డర్ మీద వర్క్ని అట్లా వేసి ఇక్కడి నుంచి ఎదర ఉన్న పళ్ళు ప్లీట్స్ నీట్గా సెట్ చేసుకుందాం. మనం ఎంత సెట్ చేసుకున్నా అది అనగదు, కానీ మనం క్యాజువల్గా అదంతా కూడా నీట్గా సెట్ చేసుకొని మనం అక్కడ ఒక సేఫ్టీ పిన్ అయితే పెట్టేద్దాం. నీట్గా సేఫ్టీ పిన్ పెట్టేసుకుంటే కొద్దిగా బ్యాక్ సైడ్ పెట్టుకుందాం. మీకు చెయ్యి అందిన వరకు పెట్టుకోండి, లేకపోతే ఎవరిదైనా హెల్ప్తో పెట్టుకోవచ్చు. ఇక్కడి నుంచి మనం నీట్గా సెట్ చేసేసుకున్నాక పళ్ళు ప్లేట్ నుంచి హిప్ ప్లేట్ వరకు నీట్గా ఏం ముడతలు రాకుండా కింద అంచు కూడా, ఎదర ఉన్న అంచు కూడా ముడత పడకుండా సరి చేసుకుంటూ అది మూరెడు క్లాత్ని వదిలివేయాలన్నమాట. ఆ మూరెడు క్లాత్ దగ్గర నేను ఒక్క బండ గుర్తుగా ఒక సేఫ్టీ పిన్ పెట్టాను. మనం లాస్ట్లో అది రిమూవ్ చేసేసుకుంటాం. మిడిల్ ప్లేట్ని 1 by 1 ఇలా సెట్ చేసేసుకుందాం. ఇది మీకు కుడి చేతి వైపు అలవాటు ఉంటే అటు పెట్టుకోండి, ఎడమ చేతి అలవాటు ఉంటే అటు పెట్టుకోండి. మీ అలవాటుని బట్టి మీరు మిడిల్ ప్లేట్స్ అనేది పెట్టేసుకోవచ్చు. నీట్గా ఇలా పెట్టేసుకున్న తర్వాత పక్కన ఉన్న ఎక్సెస్ క్లాత్ను కూడా మనం పెద్ద ప్లేట్ పెట్టేసుకొని అడ్జస్ట్ చేసేసుకుందాం. ఇక్కడి నుంచి 1 by 1 ఏం చేస్తామంటే మనం ఇంచుతో మనం అవి అన్నీ కూడా ప్లేట్స్ అన్నీ నీట్గా సెట్ చేసుకుందాం. చూడండి, ఓవరాల్ లుక్ అయితే ఇలా వచ్చింది, కిందకి నీట్గా ఉంది. ఇప్పుడు మనం ఎక్స్ట్రా ఉన్న క్లాత్ను వదిలివేసి ఈ ప్లీట్స్ అన్నీ కూడా నీట్గా సెట్ చేసుకొని లోపల నుంచి ఒక పిన్ అయితే టచ్ చేసుకుందామండి. కొద్దిగా పెద్ద సేఫ్టీ పిన్ అయితే పెట్టండి. ఇప్పుడు మనం ఏంటంటే మీకు మంచిగా యూజ్ఫుల్ వీడియోస్ అయితే తీసుకురావడానికి చూస్తున్నానండి. నేను మంచిగా సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేస్తున్నందుకు మీకు అందరికీ థ్యాంక్స్. ఇప్పుడు ఇక్కడి నుంచి నేను చూపిస్తున్నాను చూడండి, ఇక్కడ ఒక పిన్ అయితే పెట్టేశాను. ఇప్పుడు సైడ్ వదిలేసాం కదండి, ఆ క్లాత్ని మనం చెస్ట్ దగ్గర నుంచి నీట్గా లాగి, ఇది నేను చూపిస్తున్నాను చూడండి వీళ్ళు, అట్ట చెస్ట్ దగ్గర నుంచి ఆ ప్లేట్ని లాగి ఇక్కడ లోపల నుంచి లాగి అక్కడ మడిచి
లోపలికి టక్ చేద్దామండి. చూడండి దాని అంతటికి దానికి ప్లీట్స్ నీట్గా వచ్చేస్తాయి. అసలు కదలమన్నా కదలవు, చాలా నీట్గా ప్రొఫెషనల్గా ఉంటుంది. మనం ఎంతలా చీరైనా మనం కట్టే విధానంలో టిప్స్ అండ్ ట్రిక్స్ తెలిస్తే కనుక ఈజీగా కట్టేసుకోవచ్చండి. మనం ఎవరి దగ్గరికి శారీ కట్టుకోవడానికి వెళ్ళనవసరం లేదు. ఈ వీడియోని 1కి 2 సార్లు చూసి అక్కడక ఎక్స్పిన్ పెట్టేశాను. ఎందుకంటే నేను ఆ మడిచి పెట్టింది కూడా బయటికి రాకుండా ఉండడానికి. మీరు బాగా శారీ నేర్చుకోవాలి అంటే వీడియోని 1కి 2 సార్లు చూసి నీట్గా నేర్చుకోండి. ఎంత తేలిక చీర కట్టుకోవడం అని మీకే అనిపించేస్తుంది. అంత నీట్గా ఉంటుంది. పక్కన ఏ ముడతలు లేకుండా నీట్గా అనేది సదరంగా చేసుకొని ఈ పళ్ళు ప్లీట్స్ ఎదరున్న ఆ అంచు కూడా నీట్గా మడత పడకుండా సెట్ చేసుకోండి. ఒకవేళ మీ దగ్గర ఐరనింగ్ బాక్స్ ఉంటే, ఐరనింగ్ మిషన్ ఉంటే కానీ, స్ట్రైట్నర్ ఉంటే కానీ దాంతో నీట్గా ఎదరు ఉన్న పళ్ళు ప్లీట్స్ని, చెస్ట్ ప్లీట్స్ని నీట్గా 1 by 1 మీరు స్ట్రైట్నర్ అలవాటు ఉంటే అలా కూడా చేసుకోవచ్చు. ఇంకా నీట్గా ఉంటుంది. ఓవరాల్గా మన శారీ కట్టడం అయితే ఇలా ఉంది. నా శారీ కలర్ అయితే ఎల్లో మీద రెడ్ అండ్ పింక్ ఫ్లవర్స్ వచ్చి పింక్ హద్దు వచ్చిందండి. మరి వీడియో నచ్చితే కనుక లైక్ చేసి కామెంట్ చేసేయండి. బాయ్ బాయ్.